ఏం తెచ్చినా సరే మా స్వగృహ ఫుడ్స్ అంతా టేస్ట్ గా ఉండాలయ్యా. బాస్ ఫుడ్ ఒకటేనా మంది అది ఉందా? నువ్వేమన్నా విడిదింట్లో ఉన్న మగ పెళ్లి వాళ్ళ గ్యాంగ్ అనుకుంటున్నావా అడిగిన ఇవ్వడానికి? నీకు ఫుడ్డే వేస్ట్. ఫుడ్ లేకపోయినా పర్లేదు, నాకు ఒక క్వార్టర్ అంత సీన్ లేదులే. ఇక శ్రీరామ్, నాకు చింత చిగురు చికెన్ కావాలి, మటన్ మామిడికాయ కావాలి, దాంతో పాటు 2 పులకాలు కూడా. పులుపు ఎక్కువ అడుగుతున్నావు, కొంప తీసి కడుపా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళి అయితే మొగుడే వస్తాడు, కడుపు అయితే ఎప్పుడన్నా రావచ్చు. ఏంటే శ్రీరామ్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లో తెగ చూసుకుంటున్నావు లెక్కలు. ఎంత అయిందండి ఫుడ్ బిల్? 3000 అయింది. నా క్వార్టర్ బాటిల్ కాకుండా. అంత డబ్బు తగిలేసి ఈ ఫుడ్ తింటమేంటి కర్మ? 3000 అంటే మాటలా? నా క్వార్టర్ బాటిల్ కాకుండా. వీడొకడు 1000 రూపాయలు పెట్టి సరుకులు తెచ్చుకుంటే మన ఇంట్లోనే శుభ్రంగా వండుకుని తినొచ్చు. కరెక్ట్, నా క్వార్టర్ బాటిల్ తో కలిపి కదా. ఆ పని చేయండి, బాస్ ఇచ్చిన డబ్బులనే మిగులుతాయి ఎంచక్క. పైగా స్వగృహ ఫుడ్స్ లాగా ఇంటి వంట ఒంటికి బెస్ట్. ఏమంటావరా? స్వగృహ ఆవిడెవరు? ఏమంటావు సుప్రజ? ఐడియా బాగుంది కనుక రేపటి నుంచి అందరి ఆరోగ్య రక్షణ నీ చేతిలోనే పెడుతున్నా. అంటే రేపటి నుంచి వంట నువ్వే చేయాలి. నేనా? ఏ చేయవా? ఎందుకు చేయను, చచ్చినట్టు చేస్తాను. Always transport through the air. Stay off the cars can be hijacked. But nobody can touch this flight. ఇదిగో అప్పారా, నువ్వు నాకు ఒక కొబ్బరిలో వదిలేని సహాయం చేసి పెట్టాలయ్యా. ఏంటి, ఒక క్వార్టర్ తాగి పెట్టాలా? చెప్పేది వినవయ్యా చెగోడి. చెప్పు. నువ్వు ఆవిడ గదిలోకి వెళ్ళి అపార్థం చేసుకోకు, ఆవిడని నా గదిలోకి రమ్మని చెప్పాలి. మీకు మాట్లాడిపోయిందా? మీరే చెప్పొచ్చుగా. మేము మాట్లాడుకోమయ్యా, మా ఇద్దరికి మాటలు లేవు. మీకు ఇద్దరికి మాటలు లేనప్పుడు మీ గదిలోకి వచ్చి ఆవిడేం చేద్దాం? చెల్లి కొన్ని పనులకు మాటలతో పని ఉందయ్యా. ఓహో, అలా వచ్చారా? 100% ఫ్యామిలీస్ ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ మీద ఆధారపడి ఉంటాయి. మరి రాయవారం చేసినందుకు నాకు ఒక క్వార్టర్ మంది ఇప్పిస్తారా? గులాబ్ జాము పాకంలా మేము కలవాలే కానీ క్వార్టర్ ఏం కర్మయ్యా, హాఫ్ కొట్టించేస్తా. సరే, నువ్వు ఆ పని మీద మీరు ఆ మాట మీద ఉండండి, డబ్బులు ఇవ్వండి. ఓకే, స్నానం చేసి రెడీగా ఉండండి. చేశానే, నీకు కనపట్లేదా? అలా కనిపించట్లేదే. నమస్తే. ఏమండి, ఒకసారి వాళ్ళ గదిలోకి వస్తారా? ఏంట్రా గదిలోకి రావాలా? చంపుతావు. అబ్బే, ఈ వాయిస్ నాదేనా? డైలాగ్ మీ అయిందండి. నాకు నిద్ర వస్తోంది, ముడుచుకుని పడుకోమని చెప్పు. ఇదిగో స్వగృహ, విన్నారు కదా, ముడుచుకున్నట్టు పడుకోండి. ఏం చేస్తాం మరి? అర్ధరాత్రి పూట ఎవడయ్యా బాబు? హలో సార్, మేము కేడీటీవీ నుంచి వస్తున్నామండి. అర్ధరాత్రి అవాకయ్యార ప్రోగ్రామ్ కోసం. అర్ధరాత్రి అవాకయ్యారనా? అవునండి. నేను ఎప్పుడు టీవీలో చూడలేదే. ఎవరో చూడండి సార్, ఎందుకంటే అర్ధరాత్రి అందరూ పడుకుని ఉంటారు కదా, వాళ్ళని నిద్ర లేపి మరి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. అవునా? అవును. అయితే మా ఆవిడ లేపుకొస్తాను. ఏంటి సార్? ఏంటి, మీ ఆవిడ లేపుకొస్తారా? ఎందుకు సార్? తీసుకొచ్చేయండి. అలాగే, మీరు భలే కామెడీ మాస్టర్ సార్. కామాక్షి, రండి కూర్చోండి. టీవీ వాళ్ళు వచ్చారు, రావే. కూర్చోండి, మేకప్ చేస్తాను. మీరే మేకప్ చేస్తారండి? అవును సార్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, దాంతో పాటు బ్యాకప్ మేకప్ నేనే చేస్తాను. అబ్బో, చాలు, ఓవర్ అయితే దరిద్రంగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? వాయస్. అర్ధరాత్రి అవాకయ్యారా కార్యక్రమంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు చకచక అడుగుతాను, మేము టకటకా సమాధానం చెప్పాలి. వెరీ గుడ్. సూపర్. అర్ధరాత్రి అవాకయ్యారాలో మొదటి ప్రశ్న, మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు మీరెక్కడ దాస్తారు? ఏ బీరువాలో, బి పరుపు కింద, సి సోఫా కింద, డి అండర్ గ్రౌండ్ లో. బీరువాలో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. ఇప్పుడు రెండో ప్రశ్నకి సిద్ధంగా ఉండండి. బీరువా తాళాలను మీరు ఎక్కడ పెడతారు? ఏ పోపుల పెట్టె, బి బెడ్ కింద, సి దేవుడు పటాల వెనక, డి బొట్లో. రైట్ ఆన్సర్. ఇంకో 5 లక్షలు మీరు గెలుచుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే ఓకే, లేకపోతే మీకు వచ్చిన 10 లక్షలు క్యాన్సిల్ అవుతాయి. ప్రశ్న అడుగుతాను, సిద్ధంగా ఉండండి. మీ ఏటీఎం కార్డు నెంబర్ ఎంత? 1 2 3. ఏంటి ఆలోచిస్తున్నారు? క్యాన్సిల్ చేయమంటారా? బ్యాకప్ 1 2 3 4 SBI 4 5 6 7. వెరీ గుడ్, మళ్ళీ మీరు 5 లక్షలు తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా క్రిటికల్ క్వశ్చన్.
ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీకు వచ్చిన 15 లక్షలే కాక ఇంకో 5 లక్షలతో కలిపి 20 లక్షలు మీ సొంతం అవుతాయి. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారంటే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఇప్పుడు మిమ్మల్ని నేను 4వ ప్రశ్న అడుగుతా. మీ ఏటీఎం కార్డ్స్ మీరు ఎక్కడ పెడతారు? ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, 20 లక్షలు వస్తాయి. సరైన సమాధానం చెప్పకపోతే వచ్చిన 15 లక్షలు పోతాయి. పావు. ఎందుకు పోవు? నేను కరెక్ట్ గా సమాధానం చెబుతాను కాబట్టి. చెప్పు. నేనే నా సొంతంగా పర్సులో కార్డులు పెట్టి తిండి కింద దాచిపెట్టా. కరెక్ట్ ఆన్సర్. మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, టోటల్ గా 20 లక్షలు మీ సొంతం చేసుకున్నారు. టేక్ దిస్. మరి ఈ 20 లక్షలు వచ్చిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఓ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కాలు చేతులు ఆటలేదండి. కంగ్రాచులేషన్ సార్. ఈ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే రాష్ట్రంలో బీదాబిక్కి చాలా మంది ఉన్నారు కదండి. ఆ నిరుపేదలందరికీ ఏదో నా వంతు సాయంగా 10 రూపాయలు వడ్డీకి ఇద్దాం అనుకుంటా. వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెందుతూ బ్యాంకులకే అప్పిచ్చే స్థాయికి ఎదగాలి సార్. సార్ మీరు 4-5 సార్లు రావాలే కానీ వరల్డ్ బ్యాంక్ అప్పు కార్యక్రమంలో వచ్చిన అంతరాయం. ఈ టైంలో కరెంట్ పోసి వచ్చిందంటే ఏం మాట్లాడమే? చీకట్ లైట్ లేవే. సార్ మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. ఎటు వెళ్ళాడు? ఓ, అర్ధరాత్రి ప్రోగ్రాం కదా, మళ్ళీ ఏంటికో వెళ్ళుంటాడు. ఏమండి ఏమండి బీరువాల నగలు డబ్బులు అన్ని మాయమైపోయాయండి. ఈ బొట్లో తాళాలు కూడా మాయమైపోయి ఉంటాయి. అవునండి. అంతేకాదే ఈ చెక్కు మీద సంతకం పెట్టలేదు కదా, అసలు ఏమి రాశాడో చూడు. ఇందా సరిగా కనపడి సావరా నాకు. అవాక్కయ్యారో ప్రోగ్రామ్ ఎలా ఉంది? మా బతుకు క్లీనింగ్ బతుకు అయిపోయింది. ఏంటిది? ఇది క్లీనర్ అండి, ఇది కార్పెట్ అండి. క్లీన్ చేద్దామని. అవునా? అవునండి. ఆ విషయం నాకు కూడా తెలుసు. కొంపల్లో ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా? అసలు నా నిద్ర చెడగొట్టడానికేగా ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టింది. ఉదయం 10 గంటలైతేను. సో వాట్? ఇంకా పోతులా నేను నిద్రపోతున్నానేగా నీ ఉద్దేశం? నా ఇల్లు, నా నిద్ర, నా ఇష్టం. నీకేంటయ్యా? కరెక్టేనండి. మీరు ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు డ్యాన్స్ చేస్తారో, ఎప్పుడు గంతులేస్తారో టైం టేబుల్ రాసి ఉండే, దాని ప్రకారం ఫాలో అయిపోతాను. అలాగే సార్, పడుకొని లేచాక చెప్తాను. ప్రస్తుతానికి ఆపేసేయ్. ఇది పెద్ద హైటెక్. గ్యారంటీగా నా మీద పగబట్టేసింది. తప్పదు, బాస్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.